దగ్గుపాటి ఫ్యామిలీ పైన నమోదైనటువంటి డక్కన్ కిచెన్ కూల్చివేత కేసు ఏదైతే ఉందో దాంట్లో కూడా గతంలో నమోదైనటువంటి జనవరిలో 2024లో నమోదైనటువంటి ఈ కేసు కూడా దాదాపుగా 2 సంవత్సరాల నుంచి విచారణ జరుగుతూనే ఉంది. ఎన్నిసార్లు సమాన్లు జారీ చేసినప్పటికీ కూడా దగ్గుపాటి ఫ్యామిలీ కోర్టుకి హాజరు కావడం లేదు. అయితే గత నెల 23న విచారణ జరిపిన కోర్టు కూడా ఫిబ్రవరి రోజున ఈ రోజు అంటే ఫిబ్రవరి 12వ తారీఖున కూడా కోర్టులో హాజరు కావాలంటూ కూడా లేదంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తామంటూ కూడా కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే గతంలో కూడా ఎన్నిసార్లు వాళ్ళకి నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా కోర్టుకి హాజరు కాకపోవడం పట్ల కూడా కోర్టు వీరిపైన కూడా హాజరు కాకపోయినట్లయితే వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నిసార్లు వీళ్ళకి నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా వీళ్ళు నేరుగా హాజరు కాకపోవడము, కనీసము లీగల్ టీమ్ అయినా పంపించకపోవడం పట్ల కూడా వీళ్ళ ఏంటంటే డబ్బులు ఉందన్న అహంకారంతో, ఒక సెలబ్రిటీస్ అన్న అహంకారంతో ఇదంతా చేసిందంటూ కూడా కోర్టు వీళ్ళపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే గతంలో మనం చూసాము. ఈ కేసు 2024 జనవరిలో నమోదైంది. అయితే డక్కన్ కిచెన్ అనే హోటలు ఒకరికి నందకుమార్ అనే వ్యక్తికి లీజుకి ఇచ్చిన సమయంలో ఎవరైతే దగ్గుపాటి ఫ్యామిలీ ఉందో, దగ్గుపాటి రానా కావచ్చు, అటు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళి అతనికి తెలియక ముందే ఆ కిచెన్ ఏదైతే డక్కన్ కిచెన్ ఉందో దాన్ని కూల్చివేయడం జరిగింది. అయితే నందకుమార్ హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత కూడా అటు ఏదైతే ఆ కిచెన్ ఉందో, ఆ డక్కన్ కిచెన్ ఉందో దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు కూడా కోర్టు చెప్పిన తర్వాత కూడా ఆ కిచెన్ని పూర్తిగా కూల్చివేశారు. అయితే దాని తర్వాత కూడా నందకుమార్ కోర్టుని ఆశ్రయించిన తర్వాత కూడా నేరుగా వచ్చి కోర్టులో హాజరు కావాలంటూ కూడా చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఏదైతే 2024 నుంచి కూడా కోర్టుని ఆశ్రయించాలి, కోర్టుకు హాజరవ్వాలంటూ కూడా కోర్టు ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా హాజరు కాకపోవడం పట్ల కూడా కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తర్వాతకి కూడా జనవరిలో కూడా దీనిపైన విచారణ జరిపిన కోర్టు కూడా ఏదైతే తర్వాత ఫిబ్రవరి 5న కూడా వీళ్ళకి అవకాశం ఇచ్చింది. అప్పుడు కూడా కోర్టుకి హాజరు కాలేదు. తర్వాత ఈ రోజు ఫిబ్రవరి 12న కూడా ఒకవేళ వాళ్ళంతా కూడా హాజరు కాకపోయినట్లయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఇష్యూ చేశామంటూ కూడా నాంపల్లి కోర్టు చెప్పడం జరిగింది. మరి చూడాలి ఈ రోజైనా కూడా వాళ్ళు కోర్టుకి హాజరవుతారా లేదంటే వాళ్ళ లీగల్ టీంని పంపిస్తారా అన్న దానిపైన అయితే వివరణ రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ ఈ రోజు కూడా కోర్టుకి హాజరయ్యే అవకాశం లేదని కూడా తెలుస్తుంది. వీరి తరపున కూడా మరి ఏదైనా వాళ్ళ లీగల్ టీంని కోర్టుకి పంపిస్తారా దీనిపైన వివరణ ఇవ్వడానికి అని అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి కూడా అటు రానా దగ్గుపాటి ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, అటు రానా కావచ్చు, అటు సురేష్ బాబు కావచ్చు, మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కోర్టుకి నేరుగా హాజరు కావాలంటూ కూడా కోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు వెళ్లాల్సిన సందర్భంగా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి వస్తారనే అవకాశం లేదని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు అనేది వెళ్ళకపోయినట్లయితే కోర్టు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఇష్యూ చేస్తుంది. కాబట్టి ఈ రోజైనా వాళ్ళు వెళ్తారా లేదా అనే దానిపైన అయితే ఇంకా సమాచారం అయితే లేదు. చాలా మంది కూడా వాళ్ళు ఈసారి కూడా కోర్టుకి హాజరు కారంటూ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ రోజు హాజరు కాకపోతే వాళ్ళపైన ఎలాంటి లీగల్ ఇష్యూస్ అనేవి రేజ్ అవుతాయి, వాళ్ళపైన అది నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఇష్యూ చేసిందా కోర్టు లేదనేది చూడాలి. ఒకవేళ ఇష్యూ చేయనట్లయితే సామాన్యులకి ఒక న్యాయం, అటు డబ్బున్న వారికి సెలబ్రిటీస్కి ఒక న్యాయం అంటూ కూడా చాలా మంది నిలదీసే పరిస్థితి వస్తుంది. అటు న్యాయ వ్యవస్థ పైన కూడా ఎవరైతే ఇప్పటి వరకు ఉన్న వారికి కూడా నమ్మకం అనేది పోతుంది. ఇప్పటి వరకు కూడా ఏదైతే డక్కన్ కిచెన్ విషయంలో జరిగిందో దాంట్లో కూడా ప్రస్తుతానికి అటు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో చాలా మార్లు కూడా తను చెప్పినప్పటికీ కూడా లీజులో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఏదైతే అన్యాయంగా కూల్చివేయడం పట్ల కూడా కోర్టు అలా కూల్చివేయొద్దని చెప్పిన తర్వాత కూడా వెళ్ళి పూర్తిగా ధ్వంసం చేపట్ల కూడా కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇన్నిసార్లు కోర్టు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా వీళ్ళు వెళ్ళకపోవడం అనేది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. కాబట్టి వీళ్ళకి నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది కోర్టు తప్పకుండా ఈరోజు ఇష్యూ చేస్తుందనే సమాచారం అయితే అందుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.